జయనగరం వివిధ కారణాలతో ప్రసవ సమయంలో ప్రసవానంతరం గర్భిణీలు శిశువులు మృతి చెందడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎంపీసీడీఎస్ఆర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ లో మంగళవారం జరిగింది. నవంబర్ 24 నుంచి మార్చి 25 వరకు జిల్లాలో సంభవించిన 4 మాతృ మరణాలు 5 శిశు మరణాలపై సమావేశంలో చర్చించారు. మృతికి కారణాలు సిబ్బంది లేక వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో తప్పిదం జరిగి ఉంటుంది తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. వైద్యులను ఐసీడీఎస్ సిబ్బందిని ఆశా ఏఎన్ఎంలను ప్రశ్నించారు. అన్ని రకాల రికార్డులు తమకు సమర్పించాలని ఆదేశించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపై మండిపడ్డారు. గర్భిణీలు వెంపడాపు లీలావతి, బంగారి సుధా మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కొరమ్మ దుర్గ మృతి విషయంలో పీజీ స్టార్ ఆసుపత్రికి నోటీసు ఇవ్వాలని, అలాగే మరో మృతికి సంబంధించి సమావేశానికి కేజీహెచ్ వైద్యులు హాజరు కాకపోవడంతో కేజీహెచ్ సూపరింటెండెంట్ కు కూడా డిఓ లెటర్ రాయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ శిశు మరణాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది ఇస్తున్న నివేదికలు పొంతన లేకుండా పోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మండల స్థాయిలో ఇరు శాఖల అధికారులు నెలకోసారైనా సమావేశమై చర్చించుకోవాలని సూచించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి, డిఎం డిసిహెచ్ఎస్ డాక్టర్ శుభశ్రీరాణి, ఘోషాస్పత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ శుభశ్రీ, డిఐఓ డాక్టర్ అచ్యుత కుమారి, సిడిపిఓ ప్రసన్న, పలువురు వైద్యాధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర ఇక్కడ బరువు కదా ఈ మిస్టేక్స్ జరగకుండా ఉంటే ఇక్కడ వరకు ఫస్ట్ నుండి ప్రతి మీటింగ్ చెప్తాను. ఎవరిని నేను వాళ్ళు మాత్రం కదా నా డాక్టర్ మెంబర్స్ ఆ మీటింగ్ కూర్చొని డిస్కస్ చేసింది. అప్పుడు అసలు ఏం చెప్పలేదు, ల్యాబ్ చూడడంతో ఫైల్ చేశాను. మీ డాక్టర్ చెప్పి మీరు ఫీలింగ్ చూపించాను, ఒరిజినల్ రిపోర్ట్ ఉంటాను. మా వాళ్ళే కదా మా డాక్టర్ కదా చెప్పి వాళ్ళు ఫీలింగ్ చూపించాను. అది యాక్చువల్గా ఏం జరుగుతుందో రికార్డ్ పరంగా ఉండాలి, అక్కడ ఏం జరుగుతుందో కూడా కావాలండి. అది ఇప్పుడు దాంట్లో తీసుకున్నందుకు నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మీకు ఒకసారి మీరు మీ స్టాఫ్ మంత్లీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు కానీ మనం స్ట్రెంగ్ చేయగలిగితే కొంత గ్రావిటీ తగ్గింది. మన దగ్గరకు వచ్చినాక మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేసామా, ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదా, ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ అనేది అది ఎలాగో మీరు ఇచ్చిన రిపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా మాత్రం ఇటువంటి ఎక్కువ జరగకుండా ఉండడానికి మాత్రం మీరు ఎటువంటి మీ తరఫున మీ ట్రీట్మెంట్ ఎటువంటి లోపల ఉండే పరిస్థితి మాత్రం ఒకసారి ఇద్దరు కలిసి కూర్చుంటే కానీ విలేజ్ లెవెల్ ఈ ఇన్సిడెంట్ అనేది తగ్గుతాయి అమ్మా. అది చూసుకొని ఛాన్స్ నెక్స్ట్ మంత్ ఆ మీటింగ్ జరిగిన డేట్లు మినిట్స్ కావాలన్నారు. నెక్స్ట్ మీటింగ్ ఈ లోపల ఎవ్రీ మంత్ ఒకసారి పెట్టుకోండి, చాలు. 2 సార్లు పెట్టుకుంటే మరీ మంచిది, కోఆర్డినేట్లు పెట్టుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఇంకా కోఆర్డినేషన్ పెరిగింది. కనీసం ఒకసారైనా పెట్టండి, పెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుంది ఆ విలేజ్లో, పిల్లల పరిస్థితి ఎట్లా ఉందో, తల్లి పరిస్థితి ఎట్లా ఉందో అన్నది ఒకసారి మీరు ఎవ్రీ మంత్ వల్ల అది 15 days కోసం మీరు మీటింగ్ పెట్టుకుంటారు. ఒక ఆపే అంతా పాపం చంపేదని తీసుకొచ్చారు పిహెచ్. వాళ్ళేమో మేము పెడుతున్నారు తిన్నారంటే రాళ్ళు, వీళ్ళేమో మా దగ్గర బరువు తక్కువ హిమోగ్లోబిన్ లేదు మమ్మల్ని ఏం చేయమంటారు. వీళ్ళు ఏం చేయాలి, ఎవరు తప్పులు చేయకూడదు. అది లేకుండా మాత్రం మీ విలేజ్ లో కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చేసిందమ్మా ఒకసారి ఇద్దరు కలిసి కూర్చుంటే కానీ విలేజ్ లెవెల్ ఈ ఇన్సిడెంట్ అనేది తగ్గుతాయి అమ్మా. అది చూసుకొని ఛాన్స్ నెక్స్ట్ మంత్ ఆ మీటింగ్ జరిగిన డేట్లు మినిట్స్ కావాలన్నారు. నెక్స్ట్ మీటింగ్ ఈ లోపల ఎవ్రీ మంత్ ఒకసారి పెట్టుకోండి, చాలు. 2 సార్లు పెట్టుకుంటే మరీ మంచిది, కోఆర్డినేట్లు పెట్టుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఇంకా కోఆర్డినేషన్ పెరిగింది. కనీసం ఒకసారైనా పెట్టండి, పెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుంది ఆ విలేజ్లో, పిల్లల పరిస్థితి ఎట్లా ఉందో, తల్లి పరిస్థితి ఎట్లా ఉందో అన్నది ఒకసారి మీరు ఎవ్రీ మంత్ వల్ల అది 15 days కోసం మీరు మీటింగ్ పెట్టుకుంటారు. ఒక ఆపే అంతా పాపం చంపేదని తీసుకొచ్చారు పిహెచ్. వాళ్ళేమో మేము పెడుతున్నారు తిన్నారంటే రాళ్ళు, వీళ్ళేమో మా దగ్గర బరువు తక్కువ హిమోగ్లోబిన్ లేదు మమ్మల్ని ఏం చేయమంటారు. వీళ్ళు ఏం చేయాలి, ఎవరు తప్పులు చేయకూడదు. అది లేకుండా మాత్రం మీ విలేజ్ లో కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే,
నెక్స్ట్ కేసు ఏంటమ్మా? డ్రైవింగ్ చేస్తాం. ఇప్పుడు 40 కేజీలు ఉందంటే మరి మీరు మీరు వెయిట్ చూడలేదా 8 మంత్? అబ్బా జూన్ నెల అమ్మా, నేను అడుగుతున్నా జూన్ నెల. 23 సంవత్సరాలు ఉన్న కలిసి ఎన్ని కేజీలు ఉండాలి? 44 ఎందుకు ఉంది? మీరేం చేశారు? అంత ముందు నెల చూస్తుంటారు కదా, ఉందా మీ దగ్గర రికార్డు ఉందా? మీరు మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు 44 ఎందుకు ఉంది? అది నేను అడుగుతున్నది. అది తీసుకున్న 44 కేజీలు ఎందుకు ఉంది? ఆవిడ చనిపోయిన 6 వల్ల మీ వల్ల అప్పుడు ఆవిడ బాగానే ఉన్నారు. అక్టోబర్ 10వ తారీఖు వచ్చినప్పుడు బాగా ఉంది, వెయిట్ అది బాగా ఉంది, కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బాగా 8.6 ఉంది. దినాను పోషాభివృద్ధికి 8.6 ఉంది. సార్ అప్పుడు కానీ జెస్టేషన్ తక్కువ ఉంది, ఓరల్ ఇచ్చాను సార్. అది నీకు ఇంత వేరియేషన్స్ అన్ని ఎలా వస్తుంది ఏంటి? మీరు జూలై వచ్చినప్పుడు నాకు 10 ఉంది. అదే సార్ మాన్యువల్ ఇవాల్యుయేషన్కి ఈ అనలైజర్కి అవి తేడా వస్తుంటాయి సార్. ల్యాబ్కి